నవసేన బోస్కుమరి జనసేన పార్టీని టార్గెట్ చేస్తున్నారు. 2 సంవత్సరాలు కంప్లీట్ అయింది అంటే కొత్త ప్రభుత్వం వచ్చి. ఇక నుంచి కాపుల్ని పూర్తిగా టార్గెట్ చేస్తున్నారు. అదే విధంగా జన సైనికుల్ని చాలా అవమానంగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కూటమిలో చీలికి తెచ్చేటువంటి ప్రయత్నం ఈ 3 బలంగా చేస్తోంది వైసీపీ పార్టీ సోషల్ మీడియా వేదిక. ఎందుకు చేస్తోంది అంటే కాపుల్ని దూరం చేస్తే పవన్ కళ్యాణ్ గారికి ఓట్ బ్యాంక్ ని తగ్గిపోతుంది. 2 జనసైనికులు కించపరిస్తే పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్నటువంటి అభిమానం కోపంగా మారిపోతుంది. కూటమిలో ఏవో ఉన్నాయి, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పేసి బయటకు వస్తే వాళ్ళకి సఖ్యత మిస్ అవుతుంది. ఇది కానీ జరిగితే పవన్ కళ్యాణ్ గారు దెబ్బతింటారు, ఆటోమేటిక్ గా కూటమి దెబ్బతింటది, వైసీపీ పార్టీ అధికారంలోకి వస్తుంది అనేటువంటి ఏకైక లక్ష్యంతో దీన్ని ముందుకు తీసుకెళ్తున్నారు అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది క్లియర్. ఓకే డన్. దీంట్లో మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికి ఎంత ఫెయిల్యూర్ వచ్చినా సరే, ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా సరే, ప్లస్ అది కూడా కాకుండా పవన్ కళ్యాణ్ గారు 2 చోట్ల పోయినసారి 2019లో ఓడిపోయిన తర్వాత ఈ విశాఖపట్నంలో ఒక మార్చ్ పెట్టారు. అంటే లాంగ్ మార్చ్ ఈ భవన కార్మికుల నిర్మాణం కోసం, కార్మికుల కోసం. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇసుకు సంబంధించినటువంటి పాలసీ తీసుకురావడం వల్ల వాళ్ళకి పని లేక చాలా మంది చనిపోయారు కూడా ఆకలితో. అట్లాంటి సిచ్యువేషన్స్ లో ఒక లాంగ్ మార్చ్ పెట్టారు. కొన్ని నెలలకి వచ్చినటువంటి హ్యూజ్ రెస్పాన్స్ నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇంతవరకు ఏ నాయకుడు కూడా అంత హ్యూజ్ క్రౌడ్ రాలేదు. కొన్ని లక్షల మంది, కనీసం 10 లక్షల మంది వచ్చి ఉంటారు ఆటోమేటిక్ గా. అంత పెద్ద హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది 2 చోట్ల ఓడిపోయిన తర్వాత కూడా. అంటే దీన్ని బట్టి అర్థమవుతున్నటువంటి విషయం ఏంటి, పవన్ కళ్యాణ్ గారికి ఉన్నటువంటి బలం, జన సైనికులు ఆయన మీద ఎంత బురద జల్లినా ఆయన్ని వదిలేటువంటి పరిస్థితులు లేవు అనేటువంటి విషయం మాత్రం క్లియర్ గా తెలుస్తుంది. అటు సినిమాలో ఎన్ని ఫెయిల్యూర్స్ వచ్చినా ఆయన వెంట వెళ్తారు ఆయన ఫ్యాన్స్. కాబట్టి ఆ అభిమాన గణాన్ని మనం ఏమి చేయలేం. దీన్ని మాత్రం ఖచ్చితంగా వైసీపీ పార్టీ తెలుసు కానీ ప్రయత్నిస్తోంది. మరి సక్సెస్ అయితే లేదు తెలియదు. నెంబర్ 2 కాపుల్లో చీలిక. రెండోది ఏంటంటే కాపులు అనేటువంటి వాళ్ళకి రాజ్యాధికారం పొందడానికి అన్ని హక్కులు ఉన్నాయి. కాబట్టి వైసీపీ పార్టీ వాళ్ళకి కొంతమందిని ఆ కాపు సామాజిక వర్గానికి సంబంధించిన పెద్దల్ని వాళ్ళని ఆకర్షించి వాళ్ళ ద్వారా జనసేన పార్టీని దెబ్బకొట్టేటువంటి ప్రయత్నం చేసినా కూడా అక్కడ ఎవరు కూడా విన్నటువంటి పరిస్థితులు లేవు. అంటే జనసేన పార్టీ అనేది మా పార్టీ. అంటే ఇప్పుడు కమ్మ సామాజిక వర్గం ఏ విధంగా అయితే జనసేన తెలుగుదేశం పార్టీ మా పార్టీ, వైసీపీ పార్టీ మా పార్టీ అని రెడ్డి సామాజిక వర్గం, అలాగే కాపులు కూడా జనసేన పార్టీ మా పార్టీ అని చెప్పేసి ఆల్రెడీ ఓన్ చేసేసుకున్నారు. ఇక దాన్ని మార్చగలగటం అనేది ఏం లేదు, మార్చేదంటూ ఏం లేదు. అంటే ఒక సాలిడ్ ఓట్ బ్యాంకింగ్ అయితే మాత్రం జనసేన పార్టీకి అయితే ఖచ్చితంగా వచ్చేసింది. అది 20 లక్షల, 25 లక్షల, 30 లక్షల, 40 లక్షల అనేది కాదు, కానీ ఖచ్చితంగా ఒక 25 లక్షల పైన ఓటింగ్ అయితే మాత్రం జనసేన పార్టీకి సుస్థిరం. దాన్ని ఎవరు కదిలించలేరు, దాన్ని ముందుకు తీసుకెళ్ళడం ప్రయత్నం లేదు. కానీ దాని మీద ఇంకా ఓట్ బ్యాంకింగ్ పెంచుకునేటువంటి ప్రయత్నంలో భాగంగా పవన్ కళ్యాణ్ గారు వ్యూహరచన చేసుకుంటూ ముందుకు వెళ్తారు. ఇది మనకు తెలిసినటువంటి విషయమే. ఇకపోతే పొత్తు అంటే టీడీపీకి జనసేన పార్టీకి ఉన్నటువంటి పొత్తులో చీలిక తీసుకురావాలి అనేటువంటి ప్రయత్నం. అంటే ఏ చిన్న సంఘటన, ఏ మూల చిన్న సంఘటన జరిగినా, లేకపోతే ఒక జన సైనికుడు ఒక టీడీపీకి సంబంధించిన కార్యకర్తను తిట్టినా, లేకపోతే టీడీపీకి సంబంధించిన కార్యకర్త ఒక జనసేన పార్టీకి సంబంధించిన ఇష్యూలో పాల్గొన్నా, ఇదిగో వాళ్ళిద్దరు కొట్టేసుకుంటారు, సర్పేసుకుంటారు అనేటువంటి విధంగా పబ్లిష్ చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎందుకని స్వలాభం కోసం. దీంట్లో నేను ఒక విషయం చెప్తా, గ్రౌండ్ లెవెల్లో సమస్యలు లేవని నేను అనట్లేదు, ఖచ్చితంగా ఉన్నాయి. కానీ పవన్ కళ్యాణ్ గారు తలదించుకోమని చెబుతారు. ఎందుకంటే మనకు ఒక అవకాశం వచ్చింది, దాన్ని నిలబెట్టుకోవడానికి మనం ముందుకు వెళ్ళాలి తప్ప మనం ఇప్పుడు గొడవలు పెట్టుకుంటే మనకు రాబోయేటువంటి తరాల్లో భవిష్యత్తు శూన్యం అవుతుంది అనేటువంటి విషయాన్ని ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు మనకు అర్థమయ్యేలా చెప్పేశారు. కాబట్టి ఓకే డన్. మనకి అధికారం అయితే అధికారంలో భాగస్వామ్యం, కానీ పూర్తి అధికారం ఇంకా మనకు దక్కలేదు. కాబట్టి దానికోసం ప్రయత్నించడం అనేటువంటి విషయం వీళ్ళందరికీ అర్థమైపోయింది. కానీ ప్రాబ్లమ్స్ అయితే క్లియర్ గా ఉన్నాయి. గ్రౌండ్ లెవెల్లో ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎందుకంటే ఒక క్రమ సామాజిక వర్గం, కాపు సామాజిక వర్గం, ఒక అధికారం, ఇవన్నీ కూడా గ్రౌండ్ లెవెల్లో ఒక సమన్వయానికి రావాలి అంటే అక్షమస్యవరం కాదు. వచ్చిందంటే చాలా గ్రేట్, కలిశారు, కలిసి ఓటు విపరీతంగా ఓటింగ్ పడింది. కానీ అది అంటే ముందు రోజు అది కంటిన్యూ అవుతుంది, ఈ మాత్రం అన్నా ముందుకు వెళ్తుంది అని అంటే అసలు అషమాషి వ్యవహారం కాదు ఇది. రేపు పొద్దున మరి ఖచ్చితంగా ఎలక్షన్ చేస్తున్నామని మళ్ళీ కలిసి అది ఏదైనా చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా అవి పోతాయి. అది పెద్ద మ్యాటర్ ఏం కాదు. కానీ దాన్ని భూతత్వంలో పెట్టి చూపించే ప్రయత్నం మాత్రం వైసీపీ పార్టీ చేస్తూనే ఉంటుంది అనేది మాత్రం క్లియర్ గా అర్థమవుతుంది. బట్ మరి ఏమైతే